భారత యాదవ మహాసభ నూతన రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ కి ఘన సన్మానం చేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారులు ఈ రోజు మలక్పేట్లో ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన చింతల రవీందర్ యాదవ్ ని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసిన బేరి రామచందర్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాదవ సంఘాలను బలోపేతం చేసి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు మరియు ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లలో అత్యధికంగా యాదవులు మరియు బీసీలు గెలుపు కృషి చేయాలని అన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం మనదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చైతన్యం చేస్తూ ఏకతాటిపై నడిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సలహాదారి బేరి రామచందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ సర్పంచ్ల సంఘం వ్యవస్థాపకులు సౌధాని భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సందర్భంగా శాల్వాలతో, పూల బుకేలతో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం చింతల రవి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 18% ఉన్న గొల్ల కురుమలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల కురుమల సంఘాలన్నిటికీ కలుపుకొని మన గొల్ల కురుమ సోదరుడు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మల్లన్న దేవాలయాల చైర్మన్లు అడవిలో గొర్రెలు, మేకలు మేపుకొనుటకు హక్కుని కల్పించాలని, చదువుకున్న గొల్ల కురుమ యువతి యువకులకు పశు సంవర్ధక శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసు యాదవ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చేగొండ రాజన్న యాదవ్, సాయన్న షేర్ లింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షులు అందెల సత్యనారాయణ యాదవ్, వెంకట్, ఈజగిరి మధుకర్, రాజేష్ యాదవ్, సంఘం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద ఎత్తున పాల్గొని చింతల రవీందర్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.